నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి అంబేద్కర్ 89వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంగటి లక్ష్మణ్ మాతా రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. రమాబాయి గురించి ప్రపంచంలో ఎవరో తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అంటేనే తెలుసు. నేను ఈరోజు ముందుకు పోవడానికి కారణము, ఈరోజు చదువుకుంటానికి కారణము, ఈరోజు విదేశాలలో తిరిగి వచ్చే కారణానికి అన్నిటికీ మూల, నాకు విద్యకు అన్నిటికీ మూలము ఆమె రమాబాయి అని అంటారు. రమాబాయి అన్న తర్వాత వాళ్ళందరూ అప్పుడు రమాబాయి గురించి ఆలోచిస్తారు. రమాబాయి గురించి ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజు ఎందుకంటే చాలా చెప్పాలంటే కూడా బాగున్నది. కాబట్టి ఈరోజు చాలా ఉన్నది, గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. కానీ ఎందుకంటే ఈరోజు సమాజంలో మనం ఈరోజు బట్టలు తోడుకుంటున్నాము, ఈరోజు బండ్ల మీద పోతున్నాము, ఈరోజు మనం అందరం ఉన్నామని అంటే ఈరోజు రమాబాయికి ఆ రకంగా సపోర్ట్ చేసి, అంబేద్కర్కి ఆ రకంగా సపోర్ట్ చేసి ఆ రోజు చేసినట్టు ఏంటంటే ఈరోజు మనం ఇట్లా బతుకుతున్నాం. కానీ ఈరోజు మీటింగ్ ఉంటే ఈరోజు ఈ స్థితిలో మనం ఉండలేం. అందరం ఈరోజు రమాబాయి అంటే ఒక పండుగలక వాతావరణం గడుపుకోవాలి. మరొక నాకు అప్పుడప్పుడు మదన్న మాట్లాడేటప్పుడు నేను ఒక విషయం చెప్తా. ఒక కొత్త బండి కొనుక్కున్నాం. కొత్త బండి కొనుక్కుంటే డ్యామేజ్ అవుతుంది. ఎందుకు డ్యామేజ్ అవుతుంది? దాన్ని తీసుకొచ్చి ఇంటికాడ పెడతాను, దాన్ని నడపకుండా ఉంటేనో డ్యామేజ్ కాదు. కానీ బండి వేసుకొని తిరిగితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. కానీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎందుకంటే అంబేద్కర్ ఆర్గనైజేషన్ చేస్తున్నాం కాబట్టి, ఒక నిజాన్ని నిప్పుగలాగా చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కడు కుక్కలాగా నక్కలాగా దాన్ని మనం వర్తిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మనం చేసేది అందరికీ వర్తిస్తుంది. బాబాసాహెబ్ ఆలోచన విధానము చదవాలి. రాజ్యాంగం బుక్లో చదివినట్టు వాళ్ళ చరిత్ర చదివినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ బుక్ చదవాలని చెప్పి జేబీలు చెప్తూ ముగిస్తుంది. రమాబాయి గారి యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య రామగారి జయంతి చేసుకుంటున్నాము. దీనికి అందరికీ శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఇంట్లో కూడా భార్య లేని భర్త పనిచేయలేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్ట పేరు వచ్చిందంటే రమాబాయి గారితో వచ్చింది పేరు. రమాబాయి లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ పేరు వచ్చేది కాదు. ఎందుకంటే ఆమె అన్ని రకాల ఆయనకు సహకరిస్తేనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎడ్యుకేట్ అయ్యిండు, డెవలప్ అయ్యిండు. అలాగే ఇప్పటి వరకు కూడా మనం ఇంట్లో కూడా మన భార్యలు లేకపోతే మనం పనిచేయలేము అని చెప్పుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా జేబీ చెప్పుకుంటూ ఉంచుకున్నాం. జేబీ భారత రాజ్యాంగ నిర్మాత, మన పూజ్యుడు, దళిత జాతుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయడానికి, ప్రపంచంలోనే ఎవ్వరూ లేనటువంటి గొప్ప చదువులు చదవడానికి, మరి ప్రపంచంలోనే ఇలా ప్రపంచ దేశాల్లో కూడా మహోన్నతమైన వ్యక్తిగా కీర్తించబడడానికి కారణమైనటువంటి వ్యక్తి మరి రమాబాయి గారు. ఇవాళ ఏ స్త్రీ ఒక పురుషుడి వెనుక, ఒక పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ యొక్క మరి సహకారం ఉంటుందని మనం అందరం అప్పుడప్పుడు సామెత పెట్టాం. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ జాతికి, ఈ దేశానికి, ప్రపంచానికి మహోన్నతమైనటువంటి సేవలు అందించినటువంటి దాని వెనుక ఆయన భార్య మరి రమాబాయి గారు ఉన్నారు. ఆమెను మనం ఎల్లప్పుడూ తలుచుకొని ఈ ప్రపంచ దేశాలలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ రకంగానైతే కొలుస్తున్నామో, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని జాతులుగా కొలుస్తున్నామో, అట్లాగే రమాబాయి గారి యొక్క కోసం కూడా మనం అందరికీ ప్రచారం చేసి ఆమె యొక్క జయంతులను, వర్ధంతులను కూడా ఘనంగా నిర్వహించడానికి మరి రాబోయే రోజుల్లో ప్రయత్నం చేయాలని ఈ నిర్వాహకులకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యువజన సంఘానికి, చారిటబుల్ ట్రస్ట్కు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో చేనేత మహిళా కార్మికులకు డాక్టర్స్ అసోసియేషన్ బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ విజయ్ భవానీ శాలువాలతో ఘనంగా సన్మానించింది. పుణ్యమూర్తి మహారాణి అహిల్యాబాయి హోల్కర్ 300 జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు స్నిగ్ధారెడ్డి, రామాంజనేయులు, ఎగ్బోటి రవి తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు ఇంకేదో సబ్జెక్ట్ కూడా రెండు
అహల్యాబాయి హోల్కర్ గారి జన్మదినం సందర్భంగా వీవర్స్ కమ్యూనిటీని కలవడం జరుగుతుంది. ఆవిడ ఆ కాలంలో 300 సంవత్సరాల క్రితం మహేశ్వరం చీరలు అని చెప్పి మహేశ్వరం సిల్క్స్ని ఎలా అయితే డెవలప్ చేశారో అలాగే ఇప్పుడు మన గద్వాల్లో ఉన్న గద్వాల్ చీరలు కూడా ప్రపంచవ్యాప్తంగా అంతే ప్రసిద్ధి చెందిన చీరలు ఇవి. సో అందుకని వీళ్ళందరినీ కలిసి ఆవిడ జీవిత చరిత్ర గురించి మాట్లాడడం, ఆవిడ ఏం చేసింది అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇది గద్వాల్ జిల్లాలో ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మనం అన్ని జిల్లాల్లో కూడా వీవర్స్ కమ్యూనిటీని ప్రత్యేకంగా కలిసి వాళ్ళందరితో కూడా ఈ కార్యక్రమం అనేది మేము ఖచ్చితంగా చేస్తున్నాం. ఎందుకంటే చేనేత కార్యక్రమాలు మన దేశానికి రైతుల తర్వాత వెన్నుముక్క లాంటి వాళ్ళు. సో వీళ్ళ మూలంగానే మన సంస్కృతి, మన కల్చర్ అందరికీ తెలుస్తుంది. సో గద్వాల్ చీరలు ఎలా అయితే మొత్తం ప్రపంచంలోనే ప్రఖ్యాతిగా చెందిందో అలాగే మహేశ్వరం చీరలు కూడా అంతే ప్రఖ్యాతి చెందింది. సో అందరికీ ఈ విషయం తెలియాలి, మనం ఎప్పటికీ ఇది గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. గోదావరికని సింగరేణి స్టేడియం ఆధునీకరణకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రాజ్యవన్ జీఎం లలిత్ కుమార్ మంగళవారం స్టేడియం ఆధునీకరణకు సంబంధించిన నిపుణులతో చర్చించారు. సింగరేణి స్టేడియాన్ని ఇప్పుడు ఉన్నదానికంటే పెంచాలని, స్టేడియంలో 800 మీటర్ల సింథటిక్ ట్రాక్, క్రికెట్ గ్రౌండ్ తీర్చిదిద్దేలా ఆర్జీవన్ సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. का आना होता कितना बड़ा करना पड़ता है? 800 मीटर्स इसमें यार 400 मीटर से 8 लेन तो ऑलमोस्ट डबल हो जाता है. डबल हो जाएगा. डबल बोले तो 1.7 400 मीटर. माय विजन इज 800 मीटर. अच्छा बोल क्लोज है वो बड़ा वाला भी. हाँ तो कहाँ तक आ रहा है? ये भी अपने को पूरा नेक टू नेक हमारे को 3-4 मीटर से डिफरेंस आ रहा है. सर इधर जो सिटिंग है ना इसको स्लिप तो रिमूव ना कर तो यहाँ तक इधर एक्सटेंड कर दे रहा है. वो एक्सटेंड करना पड़ता है. हाँ वही एक्सटेंड करना है. एक्सटेंड कितना रोज करना पड़ेगा? वो क्लोज टू द पोल से 3 मीटर 4 मीटर वहाँ नहीं जा रहा. స్విమ్మింగ్ పూల్ క్రాస్గా ఈ బాస్కెట్బాల్ కోర్ట్ అక్కడ వస్తుంది సార్, క్రికెట్ అక్కడ వస్తుంది. ఇటు ఇది చెట్ట కోర్టు సార్ वी आर गोइंग टू द क्लोज टू द वॉल ओनली. नो ट्रैक के बाद फिर इतना आपको एक 10 फीट 20 फीट का छोड़ना पड़ेगा. वो అట్లయితే రోడ్డు దాకా పోతుంది. రోడ్ దాటాలి. ఈ కంపౌండ్ మొత్తం తీసేయాలి. అండ్ అట్లీస్ట్ 2 రౌండ్స్ తీస్తేనే మీకు అప్పుడు క్లబ్ ఏరియా వస్తుంది. స్టేడియం కంప్లీట్ ఇట్లా వస్తాయి సార్. డ్రోన్ కెమెరా తెచ్చుకో. అక్కడ తీయాలి. प्रॉपर स्टेडियम फिटनेस जिम है इधर. जरा नीट करना. इधर निकाले तो ये पूरा स्पोर्ट्स का एक अंपायर स्पोर्ट्स अरीना है. हमें గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎనర్జీ మినిస్టర్ గారు, గౌరవనీయులు శ్రీధర్ బాబు సార్ మినిస్టర్ ఫర్ ఐటీ ఇండస్ట్రీస్, వారు గోదావరి ఖని వచ్చినప్పుడు ఈ గోదావరి ఖనిలో ఇక్కడ ఉన్న జవహర్ నగర్లో ఉన్న స్టేడియంని ఆధునీకరించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవతో మొన్న 18వ తారీఖు నాడు ఆదివారం నాడు జాబ్ మేళా జరిగిన సందర్భంలో గౌరవ
చైర్మన్ గారు 2 కోట్లు ఈ యొక్క స్టేడియంని ఆధునీకరించడానికి అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి దానికి సంబంధించిన నిపుణులను, స్టేడియంలో నిర్మాణించే వాళ్ళని, ఆధునీకరించే నిపుణులను పిలుచుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి తనిఖీ చేయడం జరిగింది. దీనిని అత్యున్నత ప్రమాణాలతో మన ఒక రాష్ట్రంలో ఉన్న ఉన్నత స్టేడియంలో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దడానికి రకరకాల ప్రణాళికలు దీన్ని ఇవాళ ఆలోచించడం జరిగింది. దాని ప్రకారం మళ్ళీ ముందుకు పోతాం. అందరికీ నమస్తే. మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కేశవరావు అలియాస్ బసవరాజు దాదాను బూడకపు ఎన్కౌంటర్ పేరిట హత్య చేయడాన్ని సిపిఐ ఎంఎల్ మాస్లిం ప్రజాపంత రాష్ట్ర నాయకులు నంది రామయ్య తీవ్రంగా ఖండించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లో సిపిఐ ఎంఎల్ మాస్లిం ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివాసీలను హత్యలు చేయడాన్ని మోడీ కొనసాగిస్తున్న పాశవిక హత్యలను ఖండించండి. మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్న పాశవిక హత్యలను, ఆదివాసీ గిరిజనులను కగాం పేరుతో హత్యలు చేయడాన్ని నిలిపివేయాలి. ఆపరేషన్ కగాంను నక్సలైట్ల పేరుతో చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి 29 ఖనిజ సంపద ఆయా రకాలకు చెందినటువంటి ఖనిజ సంపదలన్నింటినీ కూడా దోపిడీ చేసుకోవడానికి, కార్పొరేట్లకు అప్పచెప్పడానికి, దేశ సంపదను లూటు చేయడానికి, అక్కడ ఆదివాసుల్ని అక్కడ ఉండకుండా చేస్తే ఇవాళ ఈ కార్పొరేట్ల దోపిడీకి సులువుగా ఉంటుందని చెప్పేసి, సులభతరం అవుతుందని చెప్పేసి ఏకైక కుట్రతో నక్సలైట్ల పూజ చూపి వల్ల పెద్ద ఎత్తున ఇవాళ అణిసివేస్తున్నటువంటి పరిస్థితి, నిర్బంధం ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా ఇవాళ శవాల్ని కూడా హైకోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా శవాలను అప్పచెప్పడానికి ఇవాళ కాకుండా మొత్తం వాళ్ళే అడవిలో పారామిలిటరీ బలగాలతోటి ఇవాళ అక్కడే కాల్చివేసినటువంటిది. ఇవాళ బసవరాజు గారిని, ఇవాళ నంబాల కేశవరావు గారిని, అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ టీంలో ఉన్నటువంటి బూటెక్ ఎన్కౌంటర్లో కాల్చమ్మినటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ అక్కడే అడవిలో కాల్చివేశారు. ఇవాళ కాల్చివేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఇవాళ జీవించే హక్కును లేకుండా చేస్తున్నారు. ఇవాళ శవాలైన తర్వాత కూడా శవాలకు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ శవాల పైన యుద్ధం చేస్తున్నారా మీరు? ఇవాళ శవాలను కూడా ఇవాళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పకుండా ఇవాళ యుద్ధం చేసేటువంటి హక్కు ఇవాళ ఎవడిచ్చాడని చెప్పేసి, ఈ నిర్బంధం ప్రయోగించే హక్కు ఎవడిచ్చాడటువంటిది? ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇవాళ కోర్టు తీర్పిచ్చినా కూడా కోర్టు తీర్పులను కూడా మీరు పట్టించుకోకుండా రాజ్యాంగంగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ విప్లవకారుల్ని కొంతమంది చంపినంత మాత్రాన ఇవాళ ఏదో విప్లవం ఆగిపోతుందని చెప్పేసి కలలు కంటే అవి కలలవుతాయి. చరిత్రలో అనేక మంది మట్టి కలిసిపోయారు, ఇవాళ మట్టిలో కలిసిపోయారు. నేనైనటువంటి నియంత్రణలు ఇవాళ మట్టి కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే నువ్వు డెడ్ లైన్ పెట్టినా, నువ్వు చంపుతావు అనుకున్నా, నీ యొక్క ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అనుకున్నది నెరవేరదు. ఖచ్చితంగా సూర్యచంద్రుడు ఉన్నంత కాలం, దోపిడీ అణిచివేత ఉన్నంత కాలం, ఇవాళ దోపిడీ పాలక వర్గాలు ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజలు ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏ రూపంలో అయినా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వెంటనే మానుకోవాలి. ఏదైతే బూటెక్ ఎన్కౌంటర్ చేశావో దానిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే రాబోయే కాలంలో ఇవాళ ఐక్య ఉద్యమాలు కొనసాగించి నీ యొక్క ఆటలు సాగకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. బ్రిటిష్ పాలన నుంచి దేశాలను విముక్తి చేసిన యోధుడు నెహ్రూ అని రామగుండం ఎమ్మెల్యే రాజశేఖర్ కొనియాడారు. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గావాహిని ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతం చేసిన సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో గోదావరిఖని గాంధీ చౌరస్తాలో తిరంగయాత్ర కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా మహిళా విభాగం బాధ్యులు సూర్యదేవర, జ్యోతికోట తిరుమల, ఆర్ఎల్ మమత మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో హిందూ యాత్రికులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి, మారణ హోమానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల చర్యకు 100 రేట్లకు తీటుగా ఉగ్రవాదులను మట్టుపెట్టడం జరిగిందన్నారు. भारत माता की भारत माता की जय जय माता
भारत माता की देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा हम करेगा దాడిలో తీవ్రవాదులు మన యొక్క భారతీయుల యొక్క సోదరులను మట్టుపెట్టినటువంటి ఆ క్షణాన్ని మర్చిపోలేనటువంటి విషయము. ఎంతోమంది ఆడబిడ్డల యొక్క సింధూరాన్ని తుడిచివేసినటువంటి ఆ తీవ్రవాదులకి బుద్ధి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో మనము భారతీయులమంతా ఏకమై ఆపరేషన్ సింధు అనేటటువంటి పేరుతోటి పాకిస్తాన్ తీవ్రవాదుల్ని మట్టుపెట్టడం అనేది మన భారతదేశ విజయానికి ప్రతీక. మన యొక్క మిలిటరీ సైనికులు ఎంతో ఇదిగా ఉండి వాళ్ళకి మనందరం కూడా సాల్యూట్ చేయాల్సినటువంటి అవసరము. మన భారతదేశము ఐక్యతతో పోరాడినట్లయితే మనము పరిసరాల్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని ఎవరినైనా కానీ మన భారతదేశాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత ప్రతి మహిళ మీద ఉన్నది. కాబట్టి మనందరం కూడా మహిళలందరం కూడా ఐక్యమై మన యొక్క భరతమాత యొక్క ఈ సింధూరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మహిళలమైనటువంటి మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గోదావరిలో విశ్వ హిందూ పరిషత్ దుర్గావాహిని మాతృశక్తి మరియు బెంగళూరు ఆధ్వర్యంలో ఈ తిరుమల జెండా కార్యక్రమాన్ని మన భారతీయ ఐక్యతగా జాతీయ జెండాగా నిర్వహించడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై. మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన శుభతరుణంలో మన గోదావరికని మహిళా నారీ శక్తి మొత్తం కలిసి చేద్దామని చేస్తున్నాము ఈరోజు ర్యాలీ తిరంగ జెండాతో. కాబట్టి ఇవాళ జరిగిన ఈ చిన్న డిస్టర్బెన్స్ వర్షం వల్ల ఎక్కువ మంది పాల్గొనలేకపోయారు. కానీ అయినా కూడా వర్షంలో కూడా చాలామంది వచ్చి పాల్గొనడం, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం చాలా అందరికీ ఆనందదాయకం. సింధూర్ ప్రోగ్రామ్తో ఇప్పుడు మేము ఈ మన గోదావరికని చౌరస్తాలో ర్యాలీ తీస్తున్నాము. ఇలాగే మన దేశం జోలికి ఏ ఏ ఏ దేశాలు వచ్చినా కూడా వారి నడుం బిగించి మా నారీ శక్తి చాలు అని చూపడానికి మేమంతా ఏకమై ఈరోజు మన గోదావరికని చౌరస్తాలో తీస్తున్నాము ఈ ర్యాలీ. ఇప్పుడు మిగతా దేశాలకు కూడా ఖబర్దారుగా చెప్పేది ఏంటంటే, భారతదేశానికి జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కరి తాట తీస్తామని అందరి ముందర విన్నవించుకుంటున్నాము. భారత్ మాతా కీ జై. జై జై మాతా భారత్ మాతా. సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం ఆధ్వర్యంలో గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 25 రోజుల పాటు నిర్వహించిన ఉచిత క్రీడా శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన చిన్నారులకు సర్టిఫికెట్స్, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో SO2M జేఎం గోపాల్ సింగ్, DGM పర్సనల్ కిరణ్ బాబు, ఆర్ఎల్ పోషన్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు పేర్లు పేరు ఈవెంట్ అట్లా 5 ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన సింగరేణి మేనేజ్మెంట్కు, మరి యూనియన్ నాయకులకు. కమాతే కథానే 1 2 इससे डिफेंस है 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 minutes sir. This is only 30 18 19 20 21 22 23 23 side this side 24 25
26, 27, 28, 29, 30, 31, 32, 33, 34. Thank you. Honorary Secretary WPS and GA Sri H. Ramesh Garu, Sports Supervisor, క్రీడాకారులు, ప్రెస్ అండ్ మీడియా, అదేవిధంగా కోచెస్, పేరెంట్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మరి మనము ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంపు ఈ యొక్క ముగింపు కార్యక్రమం రోజు కూడా మనకి ఆ రోజు ఈరోజు కూడా మనకి వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో ఈ 25 డేస్ సమ్మర్ కోచింగ్ క్యాంపు వీడియో చూసాము. చాలా బాగా గైడ్ చేశారు. పిల్లలందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. మరి స్పోర్ట్స్ సూపర్వైజర్, అదేవిధంగా నా కోఆర్డినేటర్, ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంపు మీరు 20 మంది పిల్లలకి 4 స్ట్రోక్స్ ట్రైనింగ్ ఇచ్చారు సమ్మర్ క్యాంప్లో. మీరు అభినందనీయులు వాళ్ళకి. Now I request వెళ్ళాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్ కూడా పాత్ర ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర బెల్లంపల్లి జిఎం గారు శ్రీ భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళకి ఒకటే అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి కోసం అతను రోజు మార్నింగ్ 5 గంటలకి లేచి, షీజ్ ఎ వెరీ గుడ్ అథ్లీట్. మన స్టేట్ లెవెల్లో కూడా ఆమెకి మంచి పేరు ఉన్నది, మంచిగా గోల్డ్ మెడల్ సంపాదించింది ఆ అమ్మాయి. సో ఆయన ఏంటంటే 7th 8th క్లాస్ కానుండి ప్రతిరోజు కూడా స్టేడియంకి ఆ అమ్మాయినే 5 గంటలకి లేపి సొంతగా కారు డ్రైవ్ చేసుకొని అక్కడ స్టేడియం తీసుకుపోయి ఆమెతోనే ఈయన కూడా అట్లా చేసేసి. సో నేను అనేది ఏంటంటే దానిలో పిల్లలతో పాటు పేరెంట్స్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుంది దానిలో. ఇప్పుడు మన దగ్గర సానియా నెహ్వాల్ కానీ, సానియా మిర్జా కానీ ఇలాంటి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పేరెంట్సే ఉండి వాళ్ళ ప్రోత్సాహంతోనే వాళ్ళకి గైడెన్స్, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కోసం ఎంతోమంది వాళ్ళు జాబ్స్ కూడా వదిలిపెట్టేసేసి నా అమ్మాయి కానీ నా అబ్బాయి కానీ ఇది కంపల్సరీ ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు ఒక ప్రతిభ రావాలి, పేరు రావాలని, వాళ్ళ కంపిటీషన్ చేయాలనేది అట్లా పేరెంట్స్ ఎంతోమంది త్యాగం చేస్తేనే ఈరోజు మన భారతదేశంలో చాలామంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన గేమ్స్ అనేది అసలు ఎందుకు అవసరం ఉన్నది. గేమ్స్తోనే ఏమొస్తుంది మనకు. ఒకవేళ గేమ్స్ లేదనుకో, ఇప్పుడు ఉద్యోగం దొరికితే ఏమవుతుంది, రోజు నెలవారీ మనకు పైసలు వస్తూ ఉంటుంది, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా వస్తుంది, మనకు మంచిగా లైవ్లీహుడ్ దొరుకుతుంది కదా.
కానీ గేమ్స్ అసలు ఎందుకు ఉన్నది అంటే మన దాంట్లో టీమ్ స్పిరిట్. కొన్ని గేమ్స్ ఏంటంటే సింగిల్ ఉంటాయి, మనకు ఫైటింగ్ స్పిరిట్. ఈ లైఫ్ అనేది దీనిలో రకరకాలుగా ఎన్నో రకాలుగా మనకు ఇబ్బందులు ఉంటాయి. సో దాని గురించి మనం ప్రిపేర్ కావాలంటే మెంటలీ అండ్ ఫిజికలీ మనం ప్రిపేర్ కావాలి, మనం స్ట్రాంగ్ కావాలంటే ఈ గేమ్ మనం నేర్పుతాయి. ఏంటంటే గేమ్లో ఒకసారి మనం ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామో కారణం ఎత్తుతాం. మనంతా ఏ కారణం చేద్దాం మనం ఓడిపోయినాం, ఇంకా గెలవాలంటే ఏం చేయాలి దాని గురించి మనం ప్రయత్నం చేస్తాం. బలం సరిపోలేదంటే కొంచెం స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ పెంచుతాం. సో ఇట్లా అది ఒకటి. ఫైటింగ్ స్పిరిట్ ఒకటి మనకు పెరుగుతుంది. ఫైటింగ్ స్పిరిట్తో పాటు మనకు నెక్స్ట్ ఏంటి, టీమ్ స్పిరిట్. ఇంతకుముందు మీకు చెప్పాను నేను, ఫుట్బాల్ కానీ ఈ మన హాకీ కానీ ఇలాంటి కొన్ని గ్రూప్లో ఆడే గేమ్స్లలో సింగిల్గా ఒక పర్సన్ అది పర్ఫామ్ చేస్తే సరిపోదు. మంచి ఆటలు ఆడించి మంచి గేమ్స్ నేర్పించినటువంటి స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ అన్న గారికి, అలాగే స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సంతోష్ రెడ్డి గారికి, మీ తరఫున సింగరేణి కంపెనీ తరఫున మీరు నేర్చుకున్నటువంటి ఈ 25 రోజుల కార్యక్రమానికి సింగరేణి వ్యాప్తంగా సింగరేణి యాజమాన్యము సుమారు 10 లక్షల రూపాయలు మన కార్మికుల పిల్లల కోసం, ఈ కార్మిక వాడలో నివసిస్తున్నటువంటి పిల్లల కోసము ఇలా సింగరేణి యాజమాన్యము ఇంత ఖర్చు పెట్టి కోచర్లను ఇచ్చి మంచి గేమ్స్ నేర్పిస్తూ, గేమ్స్ అంటేనే పిల్లలకు ఉత్సాహంగా ఉంటుంది. ఒక్కొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ తోటి మీరు మంచిగా గేములు నేర్చుకొని ఒకరికి క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి కబడ్డీ ఇంట్రెస్ట్, ఇట్లా ఒకరికి షార్ట్ బాల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి చెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పేరెంట్స్ కొంత బాధ్యత ఉంటుంది. పిల్లల యొక్క నడవడిని బట్టి, వాళ్ళకున్న హ్యాబిట్స్ని బట్టి మనం ఆ దిశలో తీసుకుపోయే అవసరము పేరెంట్స్ కూడా ఉంది. మంచిగా చదువుకోవాలి చిల్డ్రన్స్ మంచిగా చదువుకోవాలి, మంచి గేమ్స్ నేర్చుకోవాలి, మంచి పౌరులుగా మీరు ఎదగాలని, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి స్పోర్ట్స్మెన్గా గోల్డ్ మెడల్ తీసుకురావాలని, మంచి విద్యార్థులుగా మంచి విద్య నేర్చుకొని మన యొక్క ప్రాంతానికి, మన రాష్ట్రానికి మీరే రేపు రాబోయే రోజులలో భావి భవిష్యత్తుకు పౌరులు కాబట్టి మంచిగా ఎదగాలని, మన సింగరేణి కంపెనీ ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతుంది. మంచి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మన కంపెనీ వెనుక తీయదు. గేమ్కు సంబంధించినటువంటి మెటీరియల్ కానీ, గేమ్కు సంబంధించినటువంటి గ్రౌండ్స్ కానీ చాలా మనం అడుగుతూ ఉంటాం. ఇలా ఏఐటీసీ గెలిచి ఉన్నది, ఏఐటీసీ అడుగుతూ ఉన్నది, మొన్నదాకా వేరే సంఘం గెలిచి ఉన్నది, వాళ్ళు అడుగుతూ ఉంటారు. కానీ కాబట్టి మన ఇంట్రెస్ట్ తోటి ఎంత చేస్తే అంత కంపెనీ కూడా మరి ఖర్చు పెట్టడానికి ఉన్నది. మనము సింగరేణి స్కూళ్ళకు సంబంధించి స్కూళ్ళు ఎప్పుడో బంద్ అయినప్పటికైనా ఇలా కార్మిక సంఘం మనం ఏఐటీ తరఫున మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి సెంట్రల్ సిలబస్ కూడా మనము ఇలా పెట్టుకోవడం జరిగింది. సింగరేణి కంపెనీ అంగీకరించి ఇయ్యారు. ఈ 3 years కూడా మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకంటే మా సింగరేణి వాళ్ళందరూ కూడా మంచి బాల్స్ ప్రొవైడ్ చేయడం, అండ్ అలసిపోయిన తర్వాత లాస్ట్కి స్నాక్స్ ప్రొవైడ్ చేయడం,
మంచి రెస్పెక్ట్ తోటి వెళ్ళడం చాలా చక్కగా అనిపించింది. సో థ్యాంక్స్ టు సింగరేణి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.